హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మెంతికూర పొడి అండి. ఈ మెంతికూర పొడి రోజు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా నడుము నొప్పి తగ్గిస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, షుగర్ని కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుందండి. మెన్సెన్స్ టైంలో మనకి వచ్చే పెయిన్ కూడా తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మరి ఇంత హెల్దీ అయిన ఈ మెంతికూర పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తాయి ఆ గుళ్ళు. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ గింజలండి, 1 టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆయిల్ అయితే వాడట్లేదండి, 1 స్పూన్ కూడా. ఇందులో ఫ్రై అయ్యి వచ్చే ఆయిలే సరిపోద్దండి. అవి బాగా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తాయండి. అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు వాటిని. అవిసె గింజలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులండి, నువ్వులు కూడా యాడ్ చేసుకొని అవి బాగా చిటిపటాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 16 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే మీరు ఇంకా మిర్చి యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలండి. ఆవాలు మంచిగా వేగిన తర్వాత ఫైనల్గా మనం మెంతులు 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల మంచి టేస్ట్, మంచి స్మెల్ కూడా వస్తుందండి. తర్వాత పక్కకు తీసేసుకొని సేమ్ ప్యాన్లో మనం మెంతికూర, గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలండి. అన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు తొక్కు తీసేసి శుభ్రం చేసుకున్నానండి, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ, ఇంకా మళ్ళీ స్పైసెస్ అండి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, అవి మళ్ళీ ఆకుకూర కూడా, కరివేపాకు, ఆకుకూర కూడా వేసుకొని కొద్దిగా చింతపండు, రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ తక్కువే వేసుకోండి, పెద్దగా పట్టదు. ఇదంతా మనం ఫైన్ పౌడర్ కాకుండా బరకగా పౌడర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మెంతికూర పొడి రెడీ అండి. నచ్చితే వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూయర్స్.